యశోద ఏమైంది? హరి యశోద లే. హరి ఏంటి హరి? నా పాప నా పాప నా బిడ్డ యశోద ఏడవకు. యశోద యశోద ఏంటి హరి? రోజు రోజుకి నా జీవితం ఇలా అయిపోతుంది. పోయిన జన్మలో నేనెన్నో పాపాలు చేసుంటాను. అందుకే ఈ జన్మలో ఇంతలా దేవుడు నన్ను బాధ పెడుతున్నాడు. యశోద ఏడవకు ప్లీజ్. కంట్రోల్ యువర్ సెల్ఫ్. అలాంటిది ఏమీ లేదు యశోద. పాపకేమీ కాలేదు కదా, ఏమీ కాదు కూడా. ఎందుకంటే పాపని కాపాడుకోవడానికి నువ్వున్నావు కాబట్టి. ఏ బిడ్డకైనా బాగోలేకపోతే ఆ తల్లి మనసు ఎంత విలవిలలాడుతుందో ఇప్పుడు నాకు అర్థం అవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో నేను నా పాప దగ్గరుండి కంటికి రెప్పలా చూసుకోలేకపోతున్నాను. చావు బ్రతుకుల మధ్య నుండి బయటపడ్డ బిడ్డని ప్రేమగా జాగ్రత్తగా చూసుకునే అవకాశం లేకపోతే ఆ తల్లి బ్రతికుండి ఏం లాభం హరి? అసలు ఇంత చిన్న వయసులో దానికి రక్తం ఎక్కించడం ఏంటి హరి? నా బిడ్డ నా దగ్గర నుంచి వెళుతూ నా చున్నీని అలా పట్టుకొని లాగుతూ ఉంటే నాకు ఎలా ఉందో తెలుసా? నా ప్రాణాన్ని తనతో లాక్కొని వెళ్ళిపోతున్నట్టు అనిపించింది. అమ్మా నేను నిన్ను వదిలిపెట్టి వెళ్ళలేనమ్మా. నాకు నువ్వు కావాలమ్మా అని, నువ్వు నాతో రా అమ్మా అని నా పాప నాతో చెప్పినట్టు అనిపించింది హరి. మాటలు రాని పసిబిడ్డ అదే నా కోసం అంతలా ఆరాటపడుతుందే. అలాంటప్పుడు దానికోసం నేను ఎంతలా ఆరాటపడాలి హరి? ఎంతలా ఆరాటపడాలి చెప్పు. ఒక్కసారిగా నీరజ ఆగు, నీ చేతిలో ఉన్నది నా బిడ్డ, దయచేసి నా బిడ్డ నాకు ఇచ్చేసి అని అడగాలనిపించింది. నీరజకి నిజం చెప్పేద్దామనిపించింది హరి. కానీ ఇక్కడ కూడా నన్ను ఆపింది ఆ తల్లి ప్రేమే. అర్థం కాలేదా హరి? కన్న తల్లిగా నేనెంత బాధపడుతున్నానో. ఇన్ని రోజులు పాపై తన ప్రాణంగా బతుకుతున్న నీరజ
తన ప్రాణానికి ప్రాణమైన పాప తనకు దూరమైతే తట్టుకోగలదా? నీరజ చాలా మంచిది హరి. పాప మీద పిచ్చి ప్రేమను పెంచుకుంది. కన్న తల్లి ఎలా చూసుకుంటుందో అలాగే పాపని చూసుకుంటుంది. అలాంటి నీరజకి పాప దూరమైతే ఉన్న చోటే ప్రాణం వదిలేస్తుందేమోనని భయం వేసింది. అందుకే నేను నీరజకి నిజం చెప్పలేకపోతున్నాను. అసలు ఇలా ఎన్ని రోజులు హరి? అసలు నాకేం అర్థం కావడం లేదు. అసలు నీరజ దగ్గర నుంచి పాపని నేను ఎలా తెచ్చుకోవాలో నాకు అర్థం కావడం లేదు. అలాగే ఊర్మిళ దగ్గర నుండి నా పాపని ఎలా కాపాడుకోవాలో నాకు అర్థం కావడం లేదు. యశోద, రామయ్య తండ్రి జానకమ్మల నుండి నువ్వు ప్రాణాలతో బయటపడ్డాక నువ్వనుకున్నవన్నీ సాధిస్తూ వచ్చావు. గతమేంటో తెలుసుకున్నావు. నీ పాప ఎక్కడుందో తెలుసుకున్నావు. నీ పాపకి దగ్గరయ్యావు. అలాగే ఏదో ఒకరోజు పాపని నీ దగ్గరికి నువ్వు తెచ్చుకుంటావు. ఇన్ని ప్రశ్నలకి చిక్కుముడులకి సమాధానం చెప్పిన కాలం తల్లి బిడ్డల్ని దూరం చేస్తుందా చెప్పు? నేను చెప్తున్నాను కదా, పాప నువ్వు త్వరలోనే కలుస్తారు. పాప ఎప్పటికీ నీ దగ్గరే ఉంటుంది. బాధపడకే యశోద, ప్లీజ్ నా మాట విను. పద వెళ్దాం. అయ్యో నీరజ! పాపకి సంబంధించిన ఏవైనా విషయాలుంటే అది మేడం గారికి తెలియకుండా జాగ్రత్త పడడం మంచిది. నీరజ, సంజయ్ జీవితంలో ఆనందంగా ఉండాలన్నా, పాప వాళ్ళ నుండి దూరం కాకుండా ఉండాలన్నా ఆ యశోదని వీళ్ళకి దగ్గర కాకుండా ఆపాలి. యశోద ధైర్యం, ఆ హరి, దానితో హరి ఉన్నన్ని రోజులు యశోదని ఆపటం కష్టం. ఒంటి కాలు మీద అది ఎగురుతుంది. దాని రెక్కలు విరిచేయాలి. హరిని దానికి దూరం చేసి ఒంటరి దాన్ని చెయ్యాలి. అలా చేసి అప్పుడు యశోదతో ఆడుకుంటాను. ఇప్పుడు అమ్మ ఖచ్చితంగా మళ్ళీ గోలగోల చేస్తుంది. అమ్మకి ఎలాగైనా నచ్చ చెప్పాలి. పాపున్న సిచ్యువేషన్ చెప్తే అయినా అమ్మ కూల్ అవుతుందేమో. అమ్మ రూమ్లో కూడా లేదేంటి? ఎక్కడికి వెళ్ళుంటుంది? రంగమ్మా, చెప్పండయ్యా. అమ్మ వాళ్ళు ఎక్కడ కనిపించడం లేదు. ఏమోనయ్యా, ఇంతకు ముందే అమ్మగారు అయ్యగారు ఇద్దరూ కలిసి హడావిడిగా బయటకు వెళ్లారయ్యా. హడావిడిగా వెళ్ళారా? అవునయ్యా. సరే, నువ్వు వెళ్ళి పని చేసుకో. అలాగేనయ్యా.
అమ్మ వాళ్ళు అంత హడావిడిగా ఎక్కడికి వెళ్ళి ఉంటారు? ఒకవేళ యశోద వాళ్ళ ఇంటికి ఏమైనా వెళ్ళుంటారా? అలా వెళ్తే నాన్న ఈ పాటికే నాకు చెప్పేవారే. నాన్న ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదంటే అమ్మ వాళ్ళు అక్కడికి వెళ్ళలేదు, ఇంకెక్కడికో వెళ్ళుంటారు. సర్లే, ఈరోజు ఫ్రెష్ అవుదాం. అమ్మ ఇంట్లో లేదు, ఫోను లిఫ్ట్ చేయటం లేదు. అసలు వీళ్ళు ఎక్కడికి వెళ్ళుంటారు? ఎక్కడికైనా వెళ్ళుంటే నాన్నైనా కనీసం ఫోన్ చేసి చెప్పేవాళ్ళు కదా. వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు అసలు? ఏం అర్థం కావట్లేదు. ఏమైంది హరి? అత్తయ్య వాళ్ళు కనిపించలేదా? లేదే యశోద, అమ్మ వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో ఏంటో ఏం అర్థం కావట్లేదు. మా ఇంటి దగ్గరలో ఉన్న టెంపుల్కి వెళ్ళి చూశాను, అక్కడ కూడా లేరు. ఎక్కడికి వెళ్ళారో అర్థం కావట్లేదు. ఒకవేళ ఏదైనా షాపింగ్కి వెళ్ళారేమో. ఫోన్లు బహుశా కారులో పెట్టుండొచ్చు. ఈ మాత్రం దానికి అంత టెన్షన్ పడితే ఎలా? వచ్చేస్తారులే. లేదే యశోద, ఆ ఊర్మిళ అమ్మా నాన్నలేమైనా... హరి, అలాంటిదేమీ జరగదు. ఎందుకంటే ఆ ఊర్మిళకి నా మీద కోపం, నాకు సపోర్ట్గా ఉన్నందుకు నీ మీద కోపం. అంతేకాని అత్తయ్య మావయ్యల మీద ఎలాంటి కోపం లేదు. పైగా అత్తయ్యతో ఆ ఊర్మిళ చాలా క్లోజ్గా ఉంటుంది కదా. అత్తయ్యతో తాను క్లోజ్గా ఉంటేనే కదా నా గురించి బ్యాడ్గా చెప్పడానికి, నన్ను నీకు దూరం చేయడానికి ఊర్మిళకి ఛాన్స్ దొరికేది. కాబట్టి అత్తయ్య మామయ్యలకి ఆ ఊర్మిళ నుండి ఎలాంటి హాని ఉండదు. నువ్వు అనవసరంగా కంగారు పడుతున్నావు. నిజమే యశోద, నువ్వు చెప్పింది కూడా కరెక్టే. హరి, వీలైనంత త్వరగా అత్తయ్యని మావయ్యని కోటకి తీసుకుని వెళ్దాం. అత్తయ్యని ఒప్పించు. అక్కడికి వెళితే అత్తయ్య మారుతుందేమోనని నాకు చిన్న నమ్మకం ఉంది. ఎందుకంటే ఇన్ని రోజులు అత్తయ్యకి నిజానిజాలు ఏంటో తెలియక అబద్ధాలు నమ్మి నన్ను తప్పుగా అర్థం చేసుకుంటూ మన ప్రేమకి అడ్డుపడుతూ ఉంది. వీలైతే ఈరోజే ఒప్పించు హరి. అలాగే యశోద, అమ్మ వాళ్ళు రాగానే నేను ఈ విషయం గురించే మాట్లాడతాను. ఎలాగైనా అమ్మను ఒప్పిస్తాను. మనం ఈరోజు రాత్రికి కోటకు బయలుదేరదాం. థ్యాంక్ యూ సో మచ్ హరి. నాన్న, ఎక్కడికి వెళ్ళారు మీరిద్దరూ? హరి, అమ్మా, ఏమైందమ్మా? నాన్న, ఏమైంది? అమ్మ ఎందుకు ఏడుస్తుంది? ఏమైందమ్మా? భయంరా, నీకేమవుతుందో అని. నువ్వు మాకు ఎక్కడ దూరం అయిపోతావో అని భయంరా. ఏం మాట్లాడుతున్నారు నాన్న? నేను మీకు దూరం అవడం ఏంటి? ఇన్ని రోజులు నేను నీకు సపోర్ట్ చేశానురా, కానీ ఇప్పుడు మీ అమ్మకు సపోర్ట్ చేస్తాను. దయచేసి నువ్వు ఆ యశోదను కలవద్దురా. అదేంటి నాన్న, ఏం మాట్లాడుతున్నారు? నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావటం లేదురా. దయచేసి నువ్వు ఆ యశోదను మర్చిపో. అది జరగని పని నాన్న. మీరెన్నైనా చెప్పండి, యశోద నా భార్య, ఈ ఇంటి కోడలు.
అమ్మా ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? చెప్పమ్మా. ఇదిగో హరి, నీకేమైనా అయితే నేను బతకలేనురా. నీకేమైనా అయితే మరుక్షణమే నేను చచ్చిపోతాను. ఏంటమ్మా పిచ్చి మాటలు మాట్లాడతావు? అసలు ఏమైందో చెప్పు. ఆ ఊర్మిళ నిన్ను చంపేస్తానంటుంది. యశోద సమాధి కట్టుంచాను. యశోద మీద ప్రేమతో మీ అబ్బాయి దానికి సపోర్టుగా నిలబడుతూ నాకు ఎదురుగాని వచ్చాడే అనుకో, మీ అబ్బాయి సమాధి కూడా దాని పక్కనే ఉంటుంది. మీకిప్పటికైనా అర్థమైందా అమ్మా? ఆ ఊర్మిళ ఎంత రాక్షసో. నేను యశోద చెప్పి చెప్పి మా గొంతు నొప్పి పుట్టిందే కానీ నువ్వు మాత్రం మా బాధను అర్థం చేసుకోలేదు. పోనీలే, ఏం జరిగినా మన మంచిగా అనుకుందామమ్మా. నీకిప్పటికైనా ఊర్మిళ ఎటువంటి రాక్షసో అర్థమైంది. అచ్చాలు. నేను యశోద గురించి మాట్లాడిన ప్రతిసారి నువ్వు కోపంతో ఊగిపోయావు. అందులో నీ తప్పు లేదమ్మా. నువ్వు యశోదని అర్థం చేసుకోవడం లేదనే బాధతోనే నేను నీ మీద ఎప్పుడూ కోపంతో మాట్లాడేవాణ్ణి. అలా మాట్లాడితేనైనా నువ్వొక్కసారైనా యశోద గురించి, నా గురించి, మా ప్రేమ గురించి ఆలోచిస్తావు అనుకున్నాను. కానీ ఇన్ని రోజులు నువ్వు ఆలోచించలేదు. ఆ ఊర్మిళనే నమ్మావు. కానీ ఈరోజు ఆ ఊర్మిళ నిజస్వరూపం ఏంటో నీకు తెలిసింది కాబట్టి ఇప్పటికైనా ఒక్క అవకాశం మా ప్రేమకివ్వమ్మా, నా యశోదకివ్వమ్మా. నీకు యశోద గతం గురించి తెలియాలంటే నువ్వు యశోద పుట్టిన ప్లేస్కి రావాలి. అక్కడికి వెళ్తే నీకు నిజానిజాలన్నీ తెలుస్తాయి. నీ కళ్ళ ముందే నిజం వినపడుతుంది, కనపడుతుంది. ఆ నిజాన్ని నువ్వు నమ్మితే చాలు, మనందరం ఆనందంగా ఉండొచ్చు. అప్పుడు నువ్వే యశోద గురించి పూర్తిగా తెలుసుకొని మా ఇద్దరికి పెళ్లి చేస్తావు. ఒకవేళ నువ్వక్కడికి వచ్చినా సరే యశోద మీద నమ్మకం కుదరకపోయినా, యశోద చెప్పేది నేను చెప్పేది అంత అబద్ధం అనిపించినా నువ్వేం చెప్తే నేను చేస్తానమ్మా. కావాలంటే యశోదను కూడా మర్చిపోతాను. నేను మాటిస్తే తప్పన నీకు తెలుసు కదమ్మా. మాటిస్తున్నానమ్మా. ప్రమాణం చేస్తున్నానమ్మా. నీకు అక్కడ కాని యశోద మీద నమ్మకం కలగకపోతే, యశోద తప్పు చేసిందని నువ్వు అక్కడికి వెళ్ళినా కూడా, యశోద గురించి తెలుసుకున్నప్పుడు కూడా నీకు అనిపిస్తే నేను యశోదని మర్చిపోతానమ్మా. అక్కడే యశోదను వదిలేసి నీతో వచ్చేస్తానమ్మా. నువ్వెవరిని చూపిస్తే నేను వాళ్ళ మెడలో తాళి కడతానమ్మా. నా మనసులో నుండి యశోదను ఆ క్షణమే తీసేస్తాను. నా నోటి వెంట మరోసారి యశోద అనే మాట వినపడదు. కానీ నీకు నిజమేంటో తెలిసిన తర్వాత, నువ్వు నమ్మిన తర్వాత నువ్వే మా పెళ్లి చేయాలమ్మా. ఒప్పుకుంటావా? రేయ్, నీకేమైనా పిచ్చా? ఒక పక్క ఊర్మిళ నిన్ను చంపేస్తాను అంది, మమ్మల్ని పిలిచి శ్మశానంలో వార్నింగ్ ఇచ్చిందిరా. ఇంకా యశోద అంటావేంటి? మీరుండండి. ఇన్ని రోజులు మీరు వీడిని నమ్మారు. ఇప్పుడు హరిని నేను నమ్ముతాను. హరి, పదరా. నువ్వు చెప్తున్నావు కదా, నాకు ప్రమాణం చేసావు కదా. వెళ్దాం నాన్న. నువ్వు ముందు యశోదకు చెప్పు. వెళ్దాం.
రాజుగారి తుది శ్వాసకి ప్రత్యక్ష సాక్షిని నేనేనమ్మా. ఆ రాక్షస్ ఎవరు? ఆ రాక్షస్ పేరు ఊర్మిళ. ఆయనే మా నాన్నగారు, మా అమ్మ. ఇక్కడేనమ్మా పెద్దయ్య గారిని ఆ రాక్షసి పొడిచేసింది.